ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలర్స్ జూబ్లీ హిల్స్ వైజాగ్ బ్రాంచ్ లో త్వరలో ప్రారంభం. 2025 సంవత్సరం ప్రారంభం అవుతూనే భారత క్రికెట్లో స్టార్ల ఆటగాళ్ల రిటైర్మెంట్ల పరంపర నడిచింది. సీనియర్ ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ తో మొదలైన ఈ లెక్క రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, చతేశ్వర్ పూజారా వరకు వచ్చింది. ఈ నలుగురిలో ఇప్పటికే పూజారా టెస్ట్ జట్టులో చోటు కోల్పోయాడు. అయితే అనూహ్యంగా కెప్టెన్ గా ఉన్న రోహిత్, స్టార్ బ్యాటర్ అయిన విరాట్ కోహ్లీ రిటైర్మెంటే అందరినీ ఆశ్చర్యపరిచింది. అది కూడా ఇంగ్లాండ్ వంటి కీలక టూర్ ముంగిట కావడం గమనార్హం. మరి ఈ ఏడాది కూడా స్టార్ క్రికెట్ రిటైర్మెంట్ తోనే మొదలవుతుందా? గత T20 ప్రపంచ కప్ విజయం అనంతరం ఆ ఫార్మాట్ కు వీడ్కోలు పలికిన ఈ ఆటగాడు టెస్టుల్లో కొనసాగుతూ వన్డేలకు బై చెప్పాడు. ప్రస్తుతం న్యూజిలాండ్తో జరుగుతున్న వన్డే సిరీస్ అనంతరం తన నిర్ణయం ప్రకటిస్తాడనే ఊహాగానాలు వ్యాపిస్తున్నాయి. న్యూజిలాండ్పై 2 వన్డేల్లోనూ విఫలం కావడంతో ఈ స్టార్ క్రికెటర్ నిర్ణయం తీసుకుంటాడని చెప్తున్నారు. న్యూజిలాండ్తో 2 వన్డేల్లోనూ విఫలమయ్యాడు స్టార్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా. అది కూడా తన సొంత గడ్డ రాజ్కోట్లోనూ రాణించలేకపోయాడు. వడోదరలో జరిగిన మొదటి వన్డేలో 5 బంతుల్లో 4 పరుగులకే అవుట్ అయ్యాడు. 9 ఓవర్లలో 56 పరుగులు ఇచ్చాడు. ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. రాజ్కోట్లో జరిగిన రెండో వన్డేలో అతడు 44 బంతుల్లో 27 పరుగులే చేయగలిగాడు. పిచ్ స్లోగా ఉందని సరిపెట్టుకున్న జడేజా బ్యాటింగ్ తీరు కూడా నిరాశపరిచింది. బౌలింగ్లో 8 ఓవర్లు వేసి 44 పరుగులు ఇచ్చాడు. ఈసారి వికెట్ పడగొట్టలేకపోయాడు. జడేజా అద్భుతమైన ఆల్రౌండర్, కానీ కొంతకాలంగా అతడి బౌలింగ్లో బంతి తిరగడం లేదు. బ్యాట్తో ఓకే అయినా కీలకమైన బౌలింగ్లో మరీ నిరాశపరుస్తున్నాడు. ప్రత్యర్థులు జడేజా బంతులను తేలిగ్గా ఆడిస్తున్నారు. అసలు టెస్టులోనూ జడేజా బౌలింగ్పై విమర్శలు వస్తున్నాయి. అతడు సభ్యుడిగా ఉన్నప్పటికీ 2024లో న్యూజిలాండ్ చేతిలో 25లో దక్షిణాఫ్రికాపై టీమిండియా క్లీన్ స్వీప్ కు గురైంది. అయితే స్పిన్ ఆల్రౌండర్ కావడం, మరే ఆల్రౌండర్ లేకపోవడంతో జడేజాను తప్పించే ప్రయత్నం జరగలేదు. ఇప్పుడు మాత్రం అతడి ప్రదర్శనపై విమర్శలు వస్తున్నాయి. మరీ ముఖ్యంగా వన్డేల్లో. ఇండోర్లో ఆదివారం జరిగే 3వ వన్డేలో జడేజా ఎలా ఆడతాడో చూడాలి. ఇందులోనూ విఫలమైతే అతడికి వన్డే ద్వారాలు ముసుకుపోయినట్లే. 2024 T20 ప్రపంచ కప్ గెలిచాక జరిగిన శ్రీలంక టూర్లో జడేజాను పక్కన పెట్టారు. ఆ తర్వాత ఛాంపియన్స్ ట్రోఫీకి తీసుకున్నారు. అయితే ఈసారి మరో ఛాన్స్ ఉండకపోవచ్చు. మరోవైపు అక్షర్ పటేల్ మంచి ఫామ్లో ఉన్నాడు. అచ్చం జడేజా లాగానే బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్లో రాణిస్తున్నాడు. అతన్ని బెంచ్కు పరిమితం చేస్తూ జడేజాను ఆడిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. వీటన్నిటి రీత్యా జడేజా వన్డే కెరీర్ దాదాపు ముగింపుకొచ్చిందని భావించవచ్చు. వన్డే ప్రపంచ కప్ నాటికి అతడి స్థానంలో అక్షర్ పటేల్ సుస్థిరం చేసే ప్రణాళికల్లో హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఉన్నట్లు తెలుస్తోంది. అందుకే ఆదివారం ఇండోర్ వన్డే జడేజాకు కీలకం.